ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ డాక్టర్ పిఎస్ సాగర్. నేను అక్యుపంక్చర్ అండ్ ట్రెడిషనల్ మెడిసిన్ ఎక్స్పర్ట్ అండి. గత 16-17 సంవత్సరాలుగా నేను సెకండ్ లైఫ్ నేచర్ క్యూర్ హాస్పిటల్, బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లో ప్రాక్టీస్ చేస్తున్నాను. ఈరోజు నేను మీకు అవేర్నెస్ తీసుకొచ్చే టాపిక్ వచ్చేసి బ్లడ్ ప్రెషర్ అండి. సో చాలామందికి హై బ్లడ్ ప్రెషర్తో బాధపడుతూ ఉన్నారు. లో బ్లడ్ ప్రెషర్తో కూడా చాలామంది తీవ్రంగా లో బీపీ వచ్చి కూడా పడిపోతూ ఉంటారు. సో హై బీపీ, లో బీపీ రావడానికి ముఖ్య కారణాలు ఏంటి అండ్ ఎలా దీనికి పూర్తిగా మనం పరిష్కరించుకోవచ్చు? లైఫ్ లాంగ్ ట్యాబ్లెట్స్ వాడుతూనే ఉండాలా బ్లడ్ ప్రెషర్ సంబంధించింది, లేదా మనం మెల్లిమెల్లిగా వదిలేసే అవకాశం కూడా ఉంటుందా అనే విషయం మీద మనం ఈరోజు క్లుప్తంగా చర్చించుకుందాం. సో బ్లడ్ ప్రెషర్ అనేది మనం చూసుకుంటే ఎక్సెస్ సాల్ట్ ఇంటేక్ అండ్ లో సాల్ట్ ఇంటేక్ వల్ల కూడా కొంతవరకు ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే అది పూర్తి స్థాయిలో మన బ్లడ్ వెజల్స్ ఏవైతే ఉన్నాయో, రక్తనాళాలు ఏవైతే ఉన్నాయో ఆ పొరలాగా జమ అయిపోయి దాన్ని ఎలాస్టిసిటీ దెబ్బతీసే అవకాశం ఉంది. అలాగే మన రక్తనాళాలని అంటే గట్టిపరిచేలా దానికి ఎన్నో మనకు ఉన్నాయండి. మన ఆహారంలో మనం ఎక్కువగా నాన్ వెజిటేరియన్స్ తినడము, ఎక్కువగా యాసిడిటీకి సంబంధించిన ఫుడ్స్, యాసిడిక్ ఫుడ్స్, టేస్ట్ని చూసి తినే ఆహారాలన్నీ కూడా యాసిడ్ ఎక్కువగా ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంటుందండి. సో ఎక్కువగా యాసిడిటీ లేదా టైంకి తినకపోయినా బాడీలో యాసిడ్స్ పెరుగుతూ ఉంటాయి, గ్యాసెస్ పెరుగుతూ ఉంటాయి. సో ఈ యాసిడిటీ గ్యాసెస్ ఏవైతే మన శరీరంలో తయారవుతున్నాయో మన ఆహారపు అలవాట్ల వల్ల రావచ్చు, మనం టైంకి తినకపోయినా రావచ్చు, ఎక్కువగా స్ట్రెస్ ఉన్నా రావచ్చు. సో వీటి వల్ల ఏమవుతుందంటే రెగ్యులర్గా ఆ హీట్ అనేవి గుండెకి సంబంధించిన రక్తనాళాలకు తగిలి ఆ రక్తనాళాలు మెల్లిగా అథెరోస్క్లెరోసిస్ అంటే మీకు హార్డనింగ్ ఆఫ్ ఆర్టరీస్ అనేవి జరుగుతూ ఉంటాయి. అంటే మనం ఒక ఎలాస్టిక్ పైపు రెగ్యులర్గా రోజు వేడి షగ తగులుతూ ఉందనుకోండి, దాని ఎలాస్టిసిటీ రోజుకి ఎలా కోల్పోయి డ్యామేజ్ అయిపోతూ ఉంటుందో అలాగే మన గుండెకి సంబంధించిన రక్తనాళాలు కూడా మెల్లిమెల్లిగా ఆర్టరీస్ ఏవైతే ఉన్నాయో హార్డ్ అయిపోవడం స్టార్ట్ అవుతూ ఉంటాయి. అండ్ దానికి తోడు మనం తినే ఆహారంలో కొవ్వు పదార్థాలు ఎక్కువ ఉన్నా, లేకపోతే టాక్సిక్ పదార్థాలు ఎక్కువ ఉన్నా అవన్నీ కూడా మనకు రక్తనాళాల్లో చేరే అవకాశం ఉంది. ఎక్సెస్ సాల్ట్ తిన్న వాళ్ళకు కూడా ఎక్కువగా చేరే అవకాశం ఉంది. దానివల్ల రక్తనాళాలన్నీ కూడా గట్టిపడిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు బ్లడ్ ప్రెషర్ అనేది ఆ తట్టుకునే శక్తి ఆ రక్తనాళాలకి రోజుకి తగ్గిపోతూ ఉంటుంది. సో ఎక్కువ ప్రెషర్ అయినా అంటే లోపల బ్లడ్ ఏదైతే ఉందో ఆర్టరీస్కి ఎక్కువగా గట్టిగా తగలడం వల్ల దానికి ఎలాంటి వ్యాకోచించే గుణం తగ్గిపోవడం వల్ల మీకు ప్రెషర్ అనేది ఎక్కువగా చూపిస్తుంది. సో దానివల్ల మనకు ఒక 120/80 అనేది మనకు నార్మల్ ప్రెషర్. ఒక 140/90 వరకు కూడా ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ప్రెషర్ అనేది న్యాచురల్గా రక్తనాళాలు గట్టిపడిపోతూ ఉంటాయి. సో అంతవరకు కూడా వాళ్ళకి ఓకే. చిన్నపిల్లలకైతే కొంచెం తక్కువ. సో ఎక్కువ ఉంటే ప్రాబ్లమ్స్ ఏంటి, తక్కువ ఉంటే ప్రాబ్లమ్స్ ఏంటి? ఎక్కువ ఉంటే మనకు స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే రక్తనాళాలు చితిలిపోయి బ్రెయిన్లో మనకి బ్లీడింగ్ అయిపోయి క్లాట్ అయిపోయి కాళ్ళు చేయి పడిపోయే అవకాశాలు ఉంటాయి. అండ్ గుండెకి సంబంధించిన మనకు సమస్యలు కూడా, హార్ట్ అటాక్లు కానీ ఇలాంటివి కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో మీరు చేయాల్సింది ఏం లేదండి, ఫస్ట్ మీ ఆహారపు అలవాట్లు ఇవన్నీ మనం ఫౌండేషన్ అంటే కోర్ ఫౌండేషన్ ఏంటి దాన్ని ఫస్ట్ సరి చేసుకోకుండా ఎన్ని చేసినా, ఎన్ని రకాల మందులు వాడినా అవి తాత్కాలిక ఉపశమనే ఇస్తూ ఉంటాయి. స్టాటిన్స్ కానీ, లేకపోతే బ్లడ్ ప్రెషర్ కానీ, బ్లడ్ థిన్నర్స్ వాడినా, లేకపోతే మీరు వాడే బీపీ టాబ్లెట్ వల్ల రక్తనాళాలు కొద్దిగా ఎక్స్పాండ్ అయ్యి టెంపరీగా ఆ రోజు ప్రెషర్ రిలీవ్ అవుతుంది. కానీ రోజు అలాంటి చర్యనే మీరు మెడిసిన్ ద్వారా చేయడం వల్ల ఇంకెక్కువ డ్యామేజ్ అవుతూ ఉంటారు. సో మీరు చేయాల్సింది ఏంటంటే టైంకి తినడం ఫస్ట్ ఇంపార్టెంట్. అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ 7 to 9 లోపు చేయాలా, లంచ్ వచ్చేసి 12 to 1 లోపు చేయాలా, డిన్నర్ టైం వచ్చేసి 6:30 to 8:30. లేట్ తింటే యాసిడ్స్ తయారైపోతూ ఉంటాయి. ఎందుకంటే మీ ఆహారాన్ని డైజెస్ట్ చేయడానికి కావాల్సిన యాసిడ్స్ అనేవి న్యాచురల్గా ప్రొడ్యూస్ అవుతుంది. యాసిడ్స్ అంతా, ఆ వేడి అంతా కూడా మీ హార్ట్కి, మీ వెన్నుపూసకి, మీ బ్రెయిన్కి అవన్నీ తగిలి వాటి పనితీరు అనేవి రోజుకి డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. వాటికి సంబంధించిన రోగాలు రోజుకి ముదిరిపోతూ ఉంటాయి. సో టైంకి తినడం ఇంపార్టెంట్ అండ్ సరైన ఆహారం తినడం కూడా ఇంపార్టెంట్. మేక్ ష్యూర్ మీ శరీరంలో ఎప్పుడు కూడా 70% ప్లాంట్ బేస్డ్ డైట్ ఉండాలి రోజు. అంటే ప్లాంట్ బేస్డ్ డైట్ అంటే ఎక్కువగా మనము తినే వెజిటేబుల్స్ అనేవి ఎక్కువగా ఉండాలి, సలాడ్స్ ఎక్కువగా తినాలి, ఫ్రూట్స్ ఎక్కువగా తినాలి. సో ఫ్రూట్స్ వచ్చేసి పొద్దున పూట మనం ఎక్కువగా మనకి బాడీకి సూటబుల్. సో రోజు ఒక 2 రకాల ఫ్రూట్స్, ఇవాళ తిన్న ఫ్రూట్స్ రేపు తినకండి. ఎందుకంటే రోజు ఒకటే రకమైన ఫ్రూట్ తిన్నా కూడా అది మేనిఫెస్ట్ అవుతుంది. అంటే కొన్ని కోల్డ్కి సంబంధించిన ఫ్రూట్స్ ఉంటాయి, కొన్ని వేడికి సంబంధించిన ఫ్రూట్స్ ఉంటాయి. సో రోజు వేడికి సంబంధించిన ఫ్రూట్స్ తింటే వేడి ఎక్కువ అవుతుంది, రోజు చలువుకు సంబంధించింది తింటే చలువు ఎక్కువైపోతుంది. సో ఇవాళ తిన్నది రేపు తినకపోతే ఎప్పటికప్పుడు అది బ్యాలెన్స్ అయిపోతూ ఉంటుంది, దాని పెద్ద ప్రాబ్లం కాదు. సో మార్నింగ్ కంపల్సరీ ఫ్రూట్స్ తినడం అలవాటు చేసుకోండి. టిఫిన్ కూడా తినాలి అని అనుకుంటే 1 గంట గ్యాప్ ఇచ్చి తినండి.
సో పొద్దున 7:30 8 o'clock లోపు ఒక ఫ్రూట్ తిని గంటన్నర తర్వాత బ్రేక్ఫాస్ట్ చేయండి. అదే ఫ్రూటే తింటే ఇంకా ఉత్తమం. ఓన్లీ ఫ్రూటే బ్రేక్ఫాస్ట్గా తింటే ఇంకా ఉత్తమం. అలాగే మీకు వచ్చేసి లంచ్ టైం వచ్చేసి 12 to 1 మీరు తినేది ఫస్ట్ సలాడ్స్ తినండి. ఎందుకంటే దానివల్ల మీకు ఎక్కువగా హైపర్ యాసిడిటీ కానీ ఎక్కువగా గ్యాసెస్ కానీ ప్రొడ్యూస్ అవ్వదు. ఫుడ్ కూడా ఈజీగా డైజెస్ట్ అయిపోయి క్లీన్ అయిపోతుంది. అలాగే డిన్నర్కి కూడా ఒక 100-150 grams సలాడ్ తినండి. సో దీనివల్ల ప్లాంట్ బేస్డ్ డైట్ ఎక్కువగా తినడం వల్ల, అంటే బయట స్నాక్స్ అలాంటివి ఏవి తినకుండా మీరు ఎక్కువగా డ్రై ఫ్రూట్స్, మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ తింటే బెటర్ స్నాక్స్ బదులు. సో ఎక్కువగా ప్లాంట్ బేస్డ్ డైట్ తినడం వల్ల నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడక్షన్ ఎక్కువ అవుతుంది, రక్తనాళాలు ఎప్పటికప్పుడు క్లీన్ అవుతుంది, ఎప్పటికప్పుడు వాటి ఎలాస్టిసిటీ అనేవి రెక్టిఫై అయిపోతూ ఉంటుంది, కరెక్ట్ అయిపోతూ ఉంటుంది. సో మీకు మెడిసిన్స్ వాడే దశలో ఉంటే వాడుకుంటూ ఈ పని చేయండి. దానివల్ల మెడిసిన్స్ అవసరం రోజు రోజుకి తగ్గిపోయి పూర్తిగా బయటపడవచ్చు. మెడిసిన్స్ లాంగ్ టైం వేసుకోవడం వల్ల వాటి వల్ల ఇంకో కొత్త ప్రాబ్లమ్స్ మనకి ఎప్పటికప్పుడు క్రియేట్ అవుతూ ఉంటాయి. సో డైట్ లైఫ్ స్టైల్తోనే మనకి ఇప్పుడున్న డిసీజ్ వచ్చి డైట్ లైఫ్ స్టైల్లో ఉన్న ప్రాబ్లంతోనే వచ్చినప్పుడు దాంతోనే కదా కరెక్ట్ అవ్వాల్సింది. తర్వాత కొంతమందికి హార్ట్కి సంబంధించిన ఎలక్ట్రిసిటీ అంటే రిథమ్ ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చు, హార్ట్ బీట్లో రిథమ్ ప్రాబ్లమ్స్ కూడా ఉండొచ్చు. అలాంటి వాళ్ళకి నేను ఈరోజు ఒక పాయింట్ నేను సూచిస్తాను. మీ వ్రిస్ట్ ఏదైతే ఉందో మీ లెఫ్ట్ హ్యాండ్, ఈ లెఫ్ట్ హ్యాండ్కి ఈ క్రీజ్ ఉంది కదా, ఈ క్రీజ్ నుంచి 3 fingers ఇలా పెట్టుకోండి. ఈ 3 fingers పెట్టి ఆ 4th finger ఏదైతే ఉందో ఇది P6 పాయింట్, పెరికార్డియం 6, తాల్ హృదయ మర్మ అని కూడా మనము సంస్కృతంలో అంటాము. సో తాల్ హృదయ మర్మ అంటే తాల్ హృదయ అనే దాంట్లోనే మీకు అర్థం ఏంటి, హృదయ ఒక తాళాన్ని దాన్ని కరెక్ట్ చేయొచ్చు, అంటే రిథమ్ని కరెక్ట్ చేయొచ్చు. సో మీరు ఈ పాయింట్ని మీరు రోజు ఇలా రిలాక్స్డ్గా ఉండి ఆ మిడిల్ పాయింట్ని మనం ఇలా రోజు ప్రెస్ చేసుకోవడం వల్ల హార్ట్ రిథమ్ అనేది కరెక్ట్గా మెయింటైన్ అవుతుంది. ఎందుకంటే అవుట్ ఆఫ్ 50 కార్డియాక్ డెత్స్, అంటే 100 మంది కార్డియాక్ ప్రాబ్లమ్స్తో చనిపోతే దాంట్లో 50% జనాలకి ఎలాంటి రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ కానీ ట్రైగ్లిసరైడ్స్ కానీ ఎలాంటి ప్రాబ్లం లేదు. సో ఈ హార్ట్ రిథమ్ కూడా మనం కరెక్ట్గా మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. సో దీన్ని మనం రోజు ఇలా స్టిమ్యులేట్ చేయడం వల్ల మనం ఆ హార్ట్ రిథమ్లో ఉన్న డిఫెక్ట్స్ అన్నిటిని కూడా మనం కరెక్ట్ చేసుకోవచ్చు. సో లెఫ్ట్ హ్యాండ్కి ఇది బెస్ట్ సూటబుల్, ఎందుకంటే లెఫ్ట్ సైడ్ ఉంటుంది కాబట్టి హార్ట్, లెఫ్ట్ హ్యాండ్కి ఇది ఎక్కువగా రిథమిక్గా కనెక్ట్ అయి ఉంటుంది. సో రోజు ఈ పాయింట్ని మనం ప్రెస్ చేసుకోవడం వల్ల, అంటే ఎంతసేపు ప్రెస్ చేయాలి అని అంటే మీరు కేవలం పొద్దున ఒక 5 minutes 3 to 5 minutes, సాయంత్రం ఒక 3 to 5 minutes రెగ్యులర్గా ప్రెస్ చేసుకుంటే హార్ట్లో ఆ కంజెషన్స్ అనేవి, ఎనర్జీ కంజెషన్స్ అనేవి ఎప్పుడు జరగవు. సో ఎనర్జీ కంజెషన్స్ గురించి కూడా మనం మాట్లాడుకుంటే ఎక్కువ సంతోషం వచ్చినా మనకు గుండె పట్టేస్తుంది, ఎక్కువగా దుఃఖంలో ఉన్నా మనకు గుండె పట్టేస్తుంది అని అంటే అర్థం ఏంటి, ఎనర్జీ బ్లాక్ అయిపోయి అప్పటికప్పుడే హార్ట్ అటాక్లు వచ్చి చనిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. సో మనకు తెలియకుండానే మనకు ఆప్తమిత్రులు, మనకు దగ్గర ఉన్న వాళ్ళు, మన బంధువులు ఏం చేస్తారు, మన వెన్ను తడతా ఉంటారు. మనం ఎక్కువ సంతోషపడ్డా మన వెన్ను తడతారు, మనకి వెనక నుంచి వీప్ మీద ఇలా ట్యాప్ చేస్తారు, షబాష్ అని. అదే మనకు ఎక్కువగా మనం దుఃఖంలో ఉన్నా కూడా మేము ఉన్నాము అని చెప్పేసి మనకి వెనక నుంచి ఇలా ట్యాప్ చేస్తారు. ఆ ట్యాప్ చేసిన వెంటనే మీ లోపల ఉన్న దుఃఖాన్ని మీరు ఈజీగా మీరు ఫ్లో అనేది చూడొచ్చు. అప్పుడే తేలికైపోవడము అండ్ ఆ కంజెషన్ అనేది రిలీవ్ అయిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో మనకు తెలియకుండానే మనం న్యాచురల్గానే వీటిని మనం ఎప్పటికప్పుడు ఆ ఎనర్జీ కంజెషన్స్ ఫీల్ అయినప్పుడు మనకు పక్కన ఉన్న వాళ్ళు తెలియకుండానే మనకు హెల్ప్ చేస్తూ ఉంటారు. సో మీరు కూడా ఇది ప్రెస్ చేసుకోవడం వల్ల ఆ కంజెషన్స్తోనే చాలామంది చనిపోతున్నారని అర్థం చేసుకోండి. అలాంటి వాళ్ళకు కూడా నేను ఈరోజు చెప్పిన పాయింట్ రెగ్యులర్గా ప్రెస్ చేసుకోవడం వల్ల చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఈ పాయింటే కాకుండా ఇది ఏదైతే ఉందో ఈ క్రీజ్ ఏరియా ఉంది కదా, ఇక్కడ రోజు ఇలా ట్యాప్ చేసుకోండి. సో ఇలా ట్యాప్ చేసుకుంటే మీకు ఒకవేళ ఇక్కడ చాలా రకాలుగా డిస్కలరేషన్ వచ్చింది, బ్లూ కలర్ కానీ బ్లాక్ కలర్ కానీ, దానికి అర్థం ఏంటంటే మీకు హార్ట్లో రక్తనాళాల్లో చాలా రకమైన బ్లాక్స్ ఉన్నట్టు. ఒకవేళ మీకు ఎలాంటి బ్లాక్స్ రాలే, ఓన్లీ రెడ్డిష్గా అయింది అని అంటే మీ హార్ట్లో రక్త ప్రసరణ చాలా చక్కగా ఉన్నట్టు. సో ఇది డయాగ్నోస్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇలా రోజు స్టిమ్యులేట్ చేసుకోవడం వల్ల హార్ట్కి రక్తనాళాల్లో ఏ చిన్న బ్లాకేజెస్ ఉన్నాయో ఎప్పటికప్పుడు రిమూవ్ అయిపోతూ ఉంటుంది. సో మీరు రోజు మీ లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్లో ఇలా పొద్దున ఒక 10-15 times 20 times ట్యాప్ చేసుకోండి. అండ్ నేను చెప్పినట్టు రెండు వైపులా ఈ పాయింట్స్ అవైలబుల్ ఉన్నాయండి. సో లెఫ్ట్ హ్యాండ్కి ఎక్కువగా కనెక్ట్ అవుతుంది కాబట్టి లెఫ్ట్ హ్యాండ్ అయితే కంపల్సరీ చేసుకోండి. సో దానివల్ల మీ హార్ట్ రిథమ్ కానీ, హార్ట్లో ఉన్న సర్క్యులేటరీ ప్రాబ్లమ్స్ కానీ, అండ్ నేను చెప్పినట్టు డైట్లో కూడా మీరు అంతే ఇంపార్టెన్స్తో మీరు కవర్ చేశారనుకోండి, మీ గుండె సంబంధించిన సమస్య ఎప్పటికప్పుడు చాలా చక్కగా మెయింటైన్ అవుతుంది. అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే గుండె సంబంధించిన సమస్య అంటే వరల్డ్ నెంబర్ 1 కిల్లర్ ఏదైనా ఉందంటే అది హార్ట్ అటాక్ అండి, హార్ట్ ప్రాబ్లమే. అది సైలెంట్ కిల్లర్ అని కూడా అంటారు. కానీ సైలెంట్ కిల్లర్ నిజంగా కాదండి. మీ నాలుకని మీరు రోజు
ఎప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి పొద్దున్న లేచి. నాలుకలో ఒకవేళ నాలుక మీద చిన్న బ్లూయిష్ మార్క్స్ కానీ బ్లాకిష్ మార్క్స్ కానీ ఏమైనా ఏర్పడుతున్నాయంటే మీకు షార్ట్లీ హార్ట్ అటాక్ కానీ స్ట్రోక్ కానీ వచ్చే అవకాశం ఉందని మన శరీరం మనకు ఎప్పుడూ సూచనలు ఇస్తూ ఉంటుంది. అండ్ మీరు ఇక్కడ నేను ట్యాప్ చేసుకోవడం వల్ల కూడా మీకు ఏమన్నా రక్త ప్రసరణలో బ్లాక్స్ ఏమైనా ఉన్నాయంటే ఇక్కడ కూడా మనకి ఏర్పడే అవకాశం ఉంది. సో దయచేసి ఈ సూచనలను అర్థం చేసుకొని, అంటే సూచనలు వచ్చాకనో లేకపోతే ప్రాబ్లం వచ్చాకనో కాదండి, మీరు ఇప్పటి నుంచే మీరు అందరూ జాగ్రత్త పడితే మీకు ఈ ప్రాబ్లం వచ్చే అవకాశమే ఉండదు. అండ్ ఎప్పటికప్పుడు మీ బాడీలో ఆ ప్రాబ్లం తయారవుతున్నా మీరు ఎప్పటికప్పుడు దాన్ని మెయింటెనెన్స్ కూడా చేసినట్టు అవుతుంది. సో దయచేసి ఈ సీరియస్నెస్ అర్థం చేసుకోండి. ఎందుకంటే వరల్డ్ ప్రపంచంలో నంబర్ 1 కిల్లర్ ఇది నంబర్ 1 కిల్లర్ అవ్వాల్సిన అవసరమే లేదు. ఈ చిన్న అందరికీ సలహాలు మనం అందరికీ షేర్ చేస్తే సరిపోతుంది. ఇది నంబర్ 1 కిల్లర్ నుంచి నంబర్ 10 కిల్లరో 100 కిల్లర్కో వచ్చేసే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరికి వీడియో షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి సూచన, ఈ అవగాహన కలిగించాలని కోరుకుంటూ మీ డాక్టర్ సాగర్.